ప్రణతి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి, "ఈరోజు ఎలా అయినా నేను నిజం చెప్పేస్తాను. నా వల్లే కదా వదిన అన్ని మాటలు కాస్తుంది, అన్ని కష్టాలు పడుతుంది. ఈరోజు ఎలాగైనా నాన్న వాళ్ళకి నిజం చెప్పే తీరుతాను" అని ప్రణతి అయితే వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అలా లోపలికి వచ్చేసరికి, "రా ప్రణతి" అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇక ప్రణతి అయితే, "మీకొక విషయం చెప్పడానికి వచ్చాను నేనిక్కడికి" అనేతో అంటూ ఉంటుంది. అలా అనగానే పార్వతి, పల్లవి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడడానికి వచ్చింది అనైతే పల్లవి అనుకుంటూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా ఏ భయం లేదు. ఏదైనా చెప్పు భయం పడకుండా అనైతే అక్షయ్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేను ప్రేమించింది భరత్‌ని కాదు అనైతే అనేస్తూ ఉంటుంది. అలా నేను ప్రేమించిన అబ్బాయి వేరే అబ్బాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రణతి. అలా అనేసరికి ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. "ఏంటి నువ్వు ప్రేమించింది భరత్‌ని కాదా?" అని షాక్ అవుతూ ఉంటాడు. "నేను ప్రేమించిన అబ్బాయి వేరేగా ఉన్నారు" అని అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. "అవును నేను ప్రేమించిన అబ్బాయి వేరేగా ఉన్నారు. నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు" అనేది అనేసరికి ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఎంత పని చేశావో అనైతే బాధపడుతూ ఉంటుంది పార్వతి. ఇక అవని ప్రణతి అయితే అందరితో అలా చెప్పేసరికి అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ప్రణతి ఇంటికి వచ్చేసరికి అయితే అక్కడ జరిగినవన్నీ చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. "ఏం చేయాలి వదిన? నాకు ఎందుకు ఇలాంటి కర్మ పట్టింది" అనైతే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న ప్రణతిని అయితే అవని ఓదార్చుతూ ఉంటుంది. "ఏం పర్వాలేదు" అనైతే ఓదార్చుతూ ఉంటుంది. ఇక అవని ప్రణతిని అయితే ఎలాగోలాగా ఏడుపు ఆపించి నెమ్మదిగా ఓదార్చి ఇచ్చేస్తూ ఉంటుంది అవని.